నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, మీ మేనిఫెస్టేషన్ క్లాసెస్లో హీలింగ్కి చాలా మంచి సబ్జెక్ట్ ఉంది, చాలా మందిని హీల్ చేశాము ప్రతి ప్రాబ్లంకి కూడా అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఎలా అంటే మ్యారేజ్కి ముందు చాలామంది 90% 99% ఏదో ఒక లవ్ ఉంటుంది వాళ్ళకి. ఆ లవ్ నుంచి బయటికి రావాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, లేదా డ్రగ్స్ తీసుకుంటారు, లేదా పెళ్ళే వద్దు అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం హీల్ అవ్వడానికి ఏదైనా సొల్యూషన్ ఉంటుంది అంటారా? అసలు తప్పకుండా గాయత్రి, మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇది ప్రస్తుతం ఎలా ఉందంటే ఇమోషనల్గా చాలా డల్ అయిపోయినప్పుడు, అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి అనేది ఎక్కువగా వాళ్ళకి హీలింగ్లో ఇది ఒక పార్ట్ అవుతుంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడతారు. అంటే నువ్వు పక్కన కూర్చున్నా కూడా లేదు, నా గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరన్నా కొంచెం హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడితే లేదు లేదు వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు, ఇలాంటి ఒక థాట్లోకి వెళ్ళిపోతారు. లవ్ బ్రేక్. లవ్ అనేది చాలా మంచి ఇమోషన్, అంటే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అది. సో అక్కడ మీరు కంపాటబుల్ కాకపోతే, అంటే లవ్ బ్రేక్ అనగానే అక్కడ ఏంటంటే ఒక ఎనర్జీ హై ఉంటుంది, ఒకటి లో అయిపోతుంది. అలాంటి టైంలో అది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వక కొన్ని కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేది వచ్చి మీరు ఆ ఆర్బిట్ నుంచి, మనం ఎలా మన సన్ ఎర్త్ ఎలా మూవ్ అవుతుందో అలాగే మనుషులు కూడా ఆ ఆర్బిట్ నుంచి మూవ్ అవుతూ ఉంటారు, ఎనర్జీ కాబట్టి. సో ఇలాంటి టెక్నికల్ కాకుండా మన ఎనర్జీలో, హ్యూమన్ ఎనర్జీలో ఎప్పుడైనా ఒక హార్ట్ బ్రేక్ అయినా, లేదా మనం ఇంకా ఈ లైఫ్లో మ్యారేజ్ వద్దు అనుకున్నా, లేదా నేను అడిక్షన్ అదేదో బాగుంది అంటే కొంచెం టైంకి నేను ఇవన్నీ ఆలోచించకుండా ఉండడానికి, లేదా డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ స్లీప్ రావట్లేదు, నిద్ర రావట్లేదు అంటూ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఇంకా ఆ ప్రాబ్లంలోని ఉభిలోకి వెళ్తున్నారు, కానీ వాళ్ళు దానికి సొల్యూషన్ అనేది రావట్లేదు, స్టక్ అయిపోయి ఉంటున్నారు, సప్రెస్ అయిపోతుంది. ఇమోషన్స్ని నువ్వు అసలు ఆ వూండ్కి ఇంకా నువ్వు మొత్తం కట్టేస్తున్నావు, దానికి గాలి వెలుతురు ఏమి ఇవ్వట్లేదు, అది హీల్ అవ్వాలనుకోవట్లేదు, దాన్ని మొత్తం కప్పేస్తున్నావు. సో ఇలాంటి వాళ్ళే నా దగ్గరికి హీలింగ్ కోసం వస్తారు గాయత్రి. సో ఇక్కడ జరిగేది 1-to-1 అవుతుంది. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మొత్తం గ్రూప్ కోచింగ్లో ఇష్టపడరు వాళ్ళకి అయిన గురించి చెప్పడం, అందుకు వాళ్ళు నన్ను పర్సనల్గా మీట్ అవుతారు. పర్సనల్గా మీట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి టైం స్లాట్ అనేది ఇస్తాము, మన నంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది కాబట్టి అక్కడ మన టీము వాళ్ళకి చెప్తారు ఎప్పుడు ఎలా రావాలి అని. లేదు ఇలా కాదు అనుకున్నా కూడా కోచింగ్ క్లాసెస్ అనేవి రోజు నడుస్తున్నాయి, వాటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ లవ్ బ్రేక్ అనేది ఒక ఘట్టం లైఫ్లోని, కానీ ఇక్కడి నుంచి ఆ ఇమోషన్స్, ఆ వైబ్రేషను మిమ్మల్ని వీడదు. ఓకే, అదొక ప్యాటర్న్. అవును, నెక్స్ట్ టైము మీరు లవ్లో పడినప్పుడు కూడా ఈ ప్యాటర్న్సే వస్తాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఓకే లవ్ బ్రేక్ అయింది కదా నెక్స్ట్ ట్రై చేద్దామని వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఏమవుతుందంటే కొంతకాలానికి వాళ్ళకి మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది, అదే కైండ్ ఆఫ్ వైబ్రేషన్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే హీల్ చేసుకోలేదు. అడిక్షన్ అయినా అంతే, అడిక్షన్లో మనము ఒక్కసారి ఉన్నాము అంటే అక్కడి నుంచి మన ఎనర్జీ అనేది మనకు ఆల్రెడీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి మనం అందులో నుంచి కోలుకోవడం కష్టం అయిపోతుంది. ఫస్ట్ హీలింగ్ మస్ట్ అండ్ షుడ్. ఎవరైనా చూడండి, ఎప్పుడైనా ఒక మంచి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ అక్కడ హీలింగ్ అయిపోయి ఉంటుంది. అది అయిన తర్వాతే నువ్వు నెక్స్ట్ సక్సెస్కి మెట్టెక్కినట్టు. ఇదంతా ఇమోషనల్గా నిన్ను లోపలికే తీసుకెళ్తుంది, కానీ ఎప్పుడూ నువ్వు అక్కడి నుంచి సక్సెస్ని పొందలేవు. అది ఇంపార్టెంట్, అందుకే కదా వర్క్షాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి లైఫ్ని మనము ఎన్ని రోజులని భరిస్తాము? అవును, సరే ఈ రోజు వద్దు అనుకుంటావు, కానీ అదే నీకు 10 years తర్వాత కూడా కనిపిస్తుంది.
ఆ ప్యాటర్న్ అనేది నిన్ను వదలదు. ఎప్పుడైనా అది నీ లైఫ్ ఘట్టంలో కనిపిస్తూనే ఉంటుంది. అందుకు ఈ హీలింగ్ వర్క్షాప్స్ అనేవి చాలా ప్రాముఖ్యంగా ఇప్పుడు చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ ఇమోషనల్గా నేను ఎనర్జీ అని. ఎందుకు అంటే ఎనర్జీని నువ్వు క్రియేట్ చేయలేవు, సృష్టించలేవు, నశింప చేయలేవు. ఆ ఎనర్జీ ఎక్కడుంటుంది? మనలోనే ఉంటుంది. దాన్ని మనము ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం లేదా దాన్ని స్కిల్ ద్వారా పెంచుకోగలుగుతాం. ఈ రెండు జరిగేది వర్క్షాప్లోనే. ఓకే, అందుకే అంటారు ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీతో మీరు వర్క్ చేస్తేనే, అంటే పాజిటివ్లోకి రావాలి అంటే ముందు మీరు హీల్ అవ్వాల్సిందే. హీల్ అయిన తర్వాతే మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఓకే, సో లైఫ్లో టర్నింగ్ పాయింట్కి ఇది ఇంపార్టెంట్ ఫౌండేషన్ హీలింగ్ అనేది. సో ఇక్కడ మనం ఒక స్విచ్ వర్డ్ని ఇద్దాం మన ప్రేక్షకుల కోసము. వాళ్ళది ఫస్ట్ స్టార్ట్ చేయండి, బిలీవ్ చేయడం మొదలెడతారు. హార్ట్లోని ఆ హీలింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే గాయత్రి, ఇందులో మనకు ఎనర్జీ అనేది స్టక్ అయ్యేది ఫెమినైన్ ఎనర్జీలో, గర్భాశయంలో. ఓకే, సో ఇక్కడ కూడా కార్డ్ కట్ అనేది ఇంపార్టెంట్. అంటే మేడం ఇక్కడ ఏం జరిగింది అంటే మన ఎనర్జీని, అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీలోకి ఒక మస్కులైన్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ఆ ఎనర్జీని మనం కట్ చేయాల్సి వస్తుంది, ప్యాటర్న్స్ని కట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే అవే ప్యాటర్న్స్ మిమ్మల్ని మళ్ళీ వేరే లైఫ్లో ఇంకొక మనిషి వచ్చినప్పుడు అది మిమ్మల్ని వెంబడిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కార్డ్ కట్ చేయాలి. అంటే ఇప్పుడు సిజర్స్తో ఎట్లా కట్ చేస్తాం, అట్లా మనము ఆ లైఫ్లో నుంచి ఒక మనిషిని, అంటే ఆ లైఫ్లో నుంచి ఈ లైఫ్లో నుంచి అక్కడి నుంచి ఆ కటింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇవన్నీ వర్క్షాప్స్లో ఒక పద్ధతిలో జరుగుతుంది. మనమే చేసుకుందాం అంటే అవ్వదు. సో అలాంటి వాటిల్లోనే ఈ వర్క్షాప్స్ అనేవి ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నా, లవ్ బ్రేక్ అయిపోయినా కూడా ఇలాంటి టైంలో ప్లీజ్ కన్సల్ట్. ఇక్కడ కన్సల్టేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ ఎనర్జీ ప్యాటర్న్ని నేను ఆపాల్సి వస్తుంది. ఆ ఆపిన తర్వాత మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. దీని ప్రభావం మీ లైఫ్లో మీ పిల్లల మీద పడదు, మీ ఎనర్జీ మీద పడదు, మీ హెల్త్ మీద పడదు, రిలేషన్షిప్, కెరియర్, సక్సెస్, గ్రోత్ అన్ని వీటికి ముడిపడి ఉంటుంది. ఓకే మేడం. సో ఇవన్నీ చెయ్యాలి అంటే మీరు ఇలాంటి హీలింగ్ వర్క్షాప్స్కి రావాల్సిందే. ఇంకొకటి గాయత్రి, మన ప్రేక్షకుల కోసం చెప్పాను కదా ఒక స్విచ్ వర్డ్ చెప్తానని. హీలింగ్ కోసమా? ఎస్, హీలింగ్ కోసం. హార్ట్ని ఇలా మనం కావాలంటే ఎప్పుడైనా హార్ట్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి మనకు ఆల్రెడీ స్కిన్ అనే ఆ ఫీలింగ్ అనేది ఉంది. కాబట్టి దాన్ని మనము హార్ట్ మీద పెట్టుకొని కావాలంటే ఫుల్ హ్యాండ్ పెట్టచ్చు, లేదా ఈ 2 ఫింగర్స్ని పెట్టేసి స్ట్రాబెర్రీ అనే ఒక చాంటింగ్ చేయండి 108 times. హీలింగ్ అయిపోతుంది హార్ట్ది. మీరు ట్రై చేయండి. స్ట్రాబెర్రీ అనుకోవాలా? స్ట్రాబెర్రీ అనేటప్పటికే గుర్తొస్తుంది కదా, అందులోని ఆ కైండ్ ఆఫ్ హార్ట్లోని ఆ షేప్ని చూడండి. ఎప్పుడైనా హార్ట్ షేప్ ఉందా, అది హీలర్. కాబట్టి ఆ హీలింగ్ ఆఫ్ హార్ట్ని నేను మీకు చెప్తున్నాను, చాంటింగ్ చేయండి స్ట్రాబెర్రీ అని 108 times. ఏమన్నా ఉంటే మీ ఎమోషన్స్ని, అది ఆ మెమొరీని ఇరేజ్ చేయడం మొదలవుతుంది. బాధాకరమైనవి, అవును, ఎలాంటి బాధాకరమైన సమస్యలు ఉన్నా కూడా బయటికి వచ్చేస్తాయి. సో చాంట్ స్ట్రాబెర్రీ. ఓకే మేడం, డెఫినెట్లీ, తప్పకుండా మేడం. మీరు హీలింగ్లో ప్రతి ఒక్క సమస్యకి హీలింగ్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. సో బ్రేకప్ మెయిన్గా తీసుకొని బ్రేకప్ అయిన వారి కోసం సొల్యూషన్ కోసం ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.